హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎన్ఎక్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ను మీరు మొదటిసారిగా విజిట్ చేసినట్టయితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వీడియోలోకి ఎంటర్ అవుదాము. సో ఇక్కడ పైన కనబడుతున్న దాన్ని మనము క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. దీన్ని ఫైల్ మెనూ బార్ అంటారు. ఎన్ఎక్స్లో మనం న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇక్కడున్న న్యూ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనం న్యూ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. లేదా కీబోర్డ్లో Ctrl+N అనే షార్ట్కట్ను ప్రెస్ చేయడం ద్వారా మనం న్యూ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. లేదా ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్లో కనబడుతున్న న్యూ ఫైల్ని క్లిక్ చేసి కూడా, లేదా ఇక్కడ ఫైల్ మెనూలో ఉన్న న్యూ బటన్ క్లిక్ చేయడం ద్వారా కూడా మనం కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు. అలాగే మనం క్రియేట్ చేసిన ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఓపెన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనం క్రియేట్ చేసిన ఫైల్ను ఓపెన్ చేయొచ్చు. లేదా కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+O ప్రెస్ చేయడం ద్వారా కూడా మనము ఆల్రెడీ గతంలో క్రియేట్ చేసిన ఫైల్ను ఓపెన్ చేయొచ్చు. అలాగే ఓపెన్ చేసిన ఫైల్ను మనం క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఉన్న క్లోజ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా క్లోజ్ చేయొచ్చు. అలాగే ఎన్ఎక్స్ సాఫ్ట్వేర్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలంటే ఇక్కడున్న ఎగ్జిట్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా ఎన్ఎక్స్ నుండి మనం ఎగ్జిట్ అవ్వచ్చు. లేదా ఇక్కడ ఉన్న క్లోజ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా కూడా, లేదా ఇక్కడ కనబడుతున్న ఎన్ఎక్స్ అనే లోగో పైన డబుల్ క్లిక్ చేసినా కూడా మనం ఎన్ఎక్స్ నుంచి బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ న్యూ అనే ఐకాన్ మీద క్లిక్ చేయగానే మనకు రకరకాల అప్లికేషన్తో కూడిన ఒక న్యూ ఫైల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మనము మోడల్స్ లేదా డ్రాయింగ్స్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డ్రాయింగ్స్ అనేటివి మనం ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సో మోడల్లోకి వెళ్తే మనం మోడల్లో మోడల్స్, అసెంబ్లీస్, షీట్ మెటల్స్, ఇలా రకరకాల టెంప్లెట్స్ అనేటివి మనకు కనబడతాయి. ఇక్కడ వీటన్నిటిని టెంప్లెట్స్ అంటారు. సో ఇందులో చూసుకుంటే ఏ అప్లికేషన్ అయినా సరే మనకు దాని ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది డిఫాల్ట్గా పార్ట్ ఫైల్ అని ఉంటుంది, పిఆర్టీ ఫైల్. మనం డ్రాయింగ్లో చూసుకున్నా, లేదా మ్యానుఫ్యాక్చరింగ్, లేఅవుట్, ఇలా ఏది చూసుకున్నా మనకు అప్లికేషను దాని డిఫాల్ట్ ఫైల్ ఫార్మాట్ అనేది పిఆర్టీలోనే ఉంటుంది. ముందుగా ఒక న్యూ మోడల్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మనము న్యూ మోడల్ని క్రియేట్ చేయాలంటే మనం ఇందులో మోడల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దానికి సంబంధించిన ఫైల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా తర్వాత కూడా మనం దాన్ని సేవ్ చేసి సేవ్లో కూడా మనము దాని ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. అలాగే మన ఫైల్ యొక్క డెస్టినేషన్ అనేది మనం ఇక్కడ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. డిఫాల్ట్గా మనం సాఫ్ట్వేర్ అనేది ఏ డ్రైవ్లో ఇన్స్టాల్ చేసామో ఆ డ్రైవ్లోని యూజీ ఫోల్డర్లో సేవ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ యూనిట్స్ అనేది మిల్లీమీటర్లో ఉంది. ఇన్పుట్ మెథడ్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం డిఫాల్ట్గా మిల్లీమీటర్స్లో పెడుతున్నాను. తర్వాత ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయడం ద్వారా మనం మోడల్లోకి ఎంటర్ అవుతాము. సో ఇక్కడ కనబడుతున్న దాన్ని మనం గ్రాఫిక్ విండో అంటాము. దీనే మన వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా అంటారు. అయితే ముందుగా మనం ఫైల్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళి యూజర్ ఇంటర్ఫేస్ ప్రిఫరెన్సెస్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో లేఅవుట్లో వెళ్ళగానే మనకు ఇక్కడ రిబ్బన్ బార్ ఆప్షన్స్ అని కనబడుతుంది. సో ఇక్కడ పైన కనబడుతుంది, దీన్ని మొత్తం మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. దీన్ని ఫైల్ మెనూ బార్ అంటారు. అలాగే కిందున్న దాన్ని మొత్తం రిబ్బన్ అంటారు. ఇక్కడ ఉన్న స్లిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్లై క్లిక్ చేస్తే మనకు లేబుల్స్ అన్నీ పోయి ఓన్లీ ఐకాన్స్ మాత్రమే కనబడతాయి. అయితే ఇది కొద్దిగా అడ్వాన్స్ యూజర్ మాత్రమే దీన్ని ఇలా పెట్టుకోవాలి. మన బేసిక్ యూజర్ ఏంటంటే మనకు ఆ టూల్ యొక్క పేరు, ఆ టూల్ అప్లికేషన్ ఎలా వాడతామో మనకు తెలియదు కాబట్టి మనం ఈ ఆప్షన్ అనేది డీయాక్టివేట్లో పెట్టుకోవాలి. అలాగే కింద కనబడుతున్న దాన్ని క్యూ స్టేటస్ లైన్ అంటారు. ఇది మనకు టాప్లో ఉండాలా, బాటంలో ఉండాలా అనేది మనకు నచ్చిన విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు టాప్లో పెట్టి అప్లై క్లిక్ చేస్తే మనకి క్యూ లైన్ అనేది పైన కనబడుతుంది ఇక్కడ. లేదా బాటమ్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేయడం ద్వారా మనకు ఇక్కడ కింద కనబడుతుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ యొక్క థీమ్ని మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. దానికోసం మనం థీమ్ సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం థీమ్ అనేది మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను క్లాసిక్లో పెట్టి అప్లై క్లిక్ చేయగానే మనకు క్లాసిక్ థీమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. అలాగే గ్రేలో పెట్టుకుంటే మనకు గ్రే థీమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. నేను లైట్లో పెట్టి అప్లై చేస్తున్నాను. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో కనబడుతున్న దీన్ని రిసోర్స్ బార్ అంటారు. ఈ రిసోర్స్ బార్లో డిఫాల్ట్గా మనకు ఒక వెబ్ పేజ్ అనేది, మనకు వెబ్ బ్రౌజర్ అనేది మనకు డిఫాల్ట్గా ఉంటుంది ఎన్ఎక్స్లో.
ఈ వెబ్ బ్రౌజర్ యొక్క యూఆర్ఎల్ను మనకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను google.com అని పెట్టాను. దీన్ని నేను nxcadcam.in అని పెట్టి అప్లై చేసి ఈ బ్రౌజర్ని ఓపెన్ చేస్తే మనకు ఏ యూఆర్ఎల్ అయితే ఇచ్చామో ఆ యూఆర్ఎల్ యొక్క వెబ్సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా మన యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనం మార్చుకోవచ్చు. అలాగే ఫైల్ మెనూలో యూటిలిటీస్లో కస్టమర్ డిఫాల్ట్స్లో మనకు ఎన్ఎక్స్ ఓపెన్ అవ్వగానే మనకి ఏ రకమైన సెట్టింగ్స్తో లోడ్ అవ్వాలనేది మన కస్టమర్ డిఫాల్ట్స్లో మనం సెట్ చేసుకుంటాము. అయితే ఇక్కడ డిఫాల్ట్గా మనం గేట్వేలోకి వెళ్తే మనకు డిఫాల్ట్ యూనిట్స్ అనేటివి మిల్లీమీటర్లో ఉంది. మీరు ఇంచెస్లో వర్క్ చేస్తున్నట్లయితే మీరు ఇంచెస్లో పెట్టుకోండి, లేదా మిల్లీమీటర్లో వర్క్ చేస్తున్నట్టయితే మిల్లీమీటర్లో పెట్టుకోవచ్చు ఇక్కడ. అలాగే మనకు మళ్ళీ ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేది మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది. ఇందులో థీమ్ ఇక్కడ నుంచి కూడా మార్చుకోవచ్చు. అలాగే ఆప్షన్స్, రిసోర్స్ బారు, యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ నుంచి కూడా మార్చుకోవచ్చు, హోమ్ పేజ్ సంబంధించింది. అలాగే స్కెచ్ యొక్క డైమెన్షన్ హైట్ అనేది మనం ఇక్కడ మార్చుకోవచ్చు. డిఫాల్ట్ యూనిట్ అనేది 3mm అనేది ఉంది. దీన్ని మీకు 5mm, 4mm అలా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. అలాగే లేబుల్ అప్లికేషన్ యొక్క డైమెన్షన్ యొక్క లేబుల్ అనేది మనం ఇక్కడ వాల్యూ లేదా డిఫాల్ట్గా ఎక్స్ప్రెషన్లో ఉంటుంది. దీనికి కావాలంటే మీరు మార్చుకోవచ్చు. దీన్ని నేను వాల్యూలో పెట్టుకున్నాను. అలాగే డ్రాఫ్టింగ్లో మీరు వర్క్ చేస్తున్న కంపెనీ లేదా కంట్రీ యొక్క స్టాండర్డ్స్ని బట్టి మీరు ఇక్కడ డైమెన్షనింగ్ మెథడ్ అనేది మార్చుకోవచ్చు. ఇక్కడ ఉన్న కస్టమైజ్ స్టాండర్డ్స్ ద్వారా మీరు ఇక్కడ డైమెన్షన్ సెట్టింగ్స్ ఐఎస్ఓలోనా దీనిలోనా మీకు కావాల్సిన విధంగా ఇక్కడ మార్చుకోవచ్చు మనము. అలాగే ఇక్కడ కనబడుతున్న మన గ్రాఫిక్ విండో యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. దానికోసం మౌస్లో రైట్ క్లిక్ చేయగానే మనకు ఒక మెనూ అనేది ఓపెన్ అవుతుంది. ఈ మెనూలో మనం బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయడం ద్వారా ఇందులో మనకు రకరకాల ఆప్షన్స్ వస్తాయి. డిఫాల్ట్గా గ్రేడియేటెడ్లో ఉంటుంది మనకి ఇది. దీనికి కావాలంటే మనము లైట్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు, లేదా మీకు కంప్లీట్గా బ్లాక్లో కావాలంటే డార్క్గా పెట్టుకోవచ్చు. నేను డిఫాల్ట్ సెట్టింగ్లోనే పెడుతున్నాను దీన్ని. ఇక్కడ పైన కనబడుతుందాన్ని ఫైల్ మెనూ బార్ అంటారు దీన్ని. ఈ మెనూ బార్లో ఉన్న ప్రతి ఒక్క దాన్ని మనం ట్యాబ్ అంటాము వీటిని. ఈ ట్యాబ్స్ అనేటివి మనం అప్లికేషన్ బేస్డ్గా మారుతూ ఉంటుంది. అప్లికేషన్ బేస్డ్గా అంటే మనం మోడలింగ్లో ఉన్నాం ప్రస్తుతం. సో మోడలింగ్లో ఉన్న విధంగా మనకు కర్వ్స్, సర్ఫేసెస్, సో మోడలింగ్లో ఏమేమి చేయగలుగుతామో వాటికి సంబంధించిన ట్యాబ్స్ అనేటివి ఆటోమేటిక్గా లోడ్ అవుతాయి. అదే విధంగా మనం ఒక కొత్త డ్రాయింగ్ ఫైల్ ఓపెన్ చేస్తాం అనుకోండి. సో డ్రాయింగ్ సంబంధించిన ట్యాబ్స్ అనేటివి మనకి ఇక్కడ డిఫాల్ట్గా లోడ్ అవుతాయి. డ్రాఫ్టింగ్ టూల్స్, హోమ్లో మళ్ళీ ఇక్కడ దీన్ని రిబ్బన్ అంటారు దీన్ని. ఈ రిబ్బన్లో మనం ఏ అప్లికేషన్లో ఉంటామో అప్లికేషన్ యొక్క టూల్స్ అనేటివి ఆటోమేటిక్గా మనకు రిబ్బన్లోకి లోడ్ అవుతాయి. సో మనం ఇప్పుడు మోడల్లోకి రాగానే మళ్ళీ మోడల్లో ఈ రిబ్బన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ రిబ్బన్లోని టూల్స్ అన్నీ గ్రూప్గా డివైడ్ అయి ఉంటాయి. ప్రతి ఒక్కటి డైరెక్ట్ స్కెచ్, ఫీచరు ఇలా ఇక్కడ ఉన్న ట్యాబ్ను బట్టి కూడా ఈ రిబ్బన్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు హోమ్ ట్యాబ్లో మనకు స్కెచ్, ఫీచర్ గ్రూప్స్, సింక్రనైజ్ మోడలింగ్ గ్రూప్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అదే మనం కర్వ్లో వెళ్తే మళ్ళీ డిఫరెంట్గా ఉంటాయి. సర్ఫేస్లోకి వెళ్తే సర్ఫేస్కి సంబంధించిన రిబ్బన్ అనేది ఉంటుంది. ఈ రిబ్బన్లో ఉన్న టూల్స్ అన్నీ మనకు నచ్చిన విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు లేదా రిమూవ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా మొత్తం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కనబడుతున్న టూల్స్ కాకుండానే మనకి ఇక్కడ కింద డ్రాప్ మెనూ ఉంటుంది, డ్రాప్ డౌన్ మెనూ. ఈ మెనూ క్లిక్ చేయడం ద్వారా మనకు కింద ఇంకా ఎక్స్ట్రా టూల్స్ అనేటివి మనకు లోపల ఉంటాయి. పైన ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే టూల్స్ అనేటివి మనకు పైన సెట్ చేసి ఉంటాయి. అకేషనల్గా వాడే టూల్స్ అన్ని మనకు మెనూ లోపల ఉంటుంది. ఇవే కాకుండా మనకి ఇంకా టూల్స్ అనేది మనం లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడున్న రిబ్బన్ ఆప్షన్స్లో మనం ఏ గ్రూప్లో ఉన్నామో ఆ గ్రూప్లోని టూల్స్ అనేటివి మనం ఇక్కడ నుంచి లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫీచర్ గ్రూప్లో డిజైన్ డ్రాప్ డౌన్ మెనూలోకి వెళ్తే మనకు ఎక్స్ట్రూడ్, రివాల్వ్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను బ్లాక్, సిలిండర్ ఇలాంటివి కూడా నేను యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేను అక్కడ క్లిక్ చేయడం ద్వారా నాకు ఇక్కడ 2 టూల్స్ అనేటివి యాడ్ అయినాయి. అలాగే సర్ఫేస్లోకి వెళ్తే సర్ఫేస్కి సంబంధించిన రిబ్బన్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఇందులో మీకు కావాల్సిన విధంగా మీరు టూల్స్ అనేటివి లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కనబడుతున్న దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు దీన్ని. సో ఇందులో మనం కనబడుతున్న టూల్సే కాకుండా ఇంకా టూల్స్ యాడ్ చేసుకోవాలంటే మనకు టూల్ బార్ ఆప్షన్లోకి వెళ్ళి
ఇక్కడ న్యూ, ఓపెన్ ఇలా మనకు కావాల్సిన టూల్స్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టూల్ బార్లో మనకు సేవ్, అండు, రీడు, అలాగే కట్, కాపీ, పేస్ట్ ఇలాంటి కమాండ్స్ అనేది ఇందులోనే ఉంటాయి. అలాగే ఇక్కడ మనం హిస్టరీ టూల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అంటే మన గతంలో వాడిన టూల్స్ అనేవి మనకి ఇక్కడ హిస్టరీలో కనబడుతుంది. హిస్టరీ ట్యాబ్ అంటారు దీన్ని. అలాగే ఈ హ్యాండ్ సింబల్ని టచ్ మోడ్ అంటారు. అంటే మీ దగ్గర టచ్ స్క్రీన్ ఉంటే డైరెక్ట్ ఈ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మనం టచ్ ద్వారా దీన్ని వాడుకోవచ్చు మనము ఈ సాఫ్ట్వేర్ని. అలాగే ఇక్కడ స్విచ్ విండో అని ఉంటుంది. ఈ స్విచ్ విండో అంటే ఏంటంటే ఇప్పుడు రెండు ట్యాబ్స్ మధ్యలో మనం ఈజీగా స్విచ్ అవ్వచ్చు. ఇప్పుడు నేను కరెంట్ మోడల్లో ఉన్నాను. నేను డ్రాయింగ్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్ ఇక్కడ స్విచ్ విండోలో క్లిక్ చేసి ఇక్కడ మోడల్ క్లిక్ చేసి నేను మోడల్లోకి వస్తాను. లేదా డ్రాయింగ్లో కావాలంటే డ్రాయింగ్లోకి వస్తాను అనమాట. సో ఇక్కడ ఉన్న విండో బటన్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ విండో లేఅవుట్ అనేది ఉంటుంది. ఇందులో ఈ లేఅవుట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఒకేసారి ఒకే విండో మాత్రమే చూడగలుగుతున్నాము. అలా కాకుండా మల్టిపుల్ విండోస్ ఒకేసారి చూడాలంటే మనం విండోలోకి వెళ్ళి లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వర్టికల్ ట్యాబ్స్, హారిజాంటల్ ట్యాబ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనము ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు పార్ట్ టు పార్ట్. అది ఎలాగంటే ఇప్పుడు నేను ఒక 2 ఫైల్స్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు అసెంబ్లీ పార్ట్, బాడీ పార్ట్ రెండింటి మధ్యలో నేను ఒకేసారి రెండింటిని చూడాలనుకుంటే నేను ఇక్కడ విండో డ్రాప్ డౌన్లోకి వెళ్ళి లేఅవుట్లోకి వెళ్ళి నేను వర్టికల్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా 2 విండోస్ ఒకేసారి నేను నావిగేట్ చేసుకోవచ్చు. సో నా కర్సర్ అనేది ఇప్పుడు ఏ విండోలో ఉంటే ఆ విండో అనేది ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏదైనా పార్ట్ యొక్క చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ అనేది నాకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అది. సో నేను దీని ద్వారా ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే నేను ఈజీగా నా అసెంబ్లీ అనేది నేను ఇక్కడ మానిటరింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ ద్వారా నేను ఇక్కడ కాంపోనెంట్ ఏ విధంగా మారుతుంది అనేది నేను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ అనేది మనకు మల్టిపుల్గా 2 విండోస్ అనేది ఒకేసారి చూడడానికి మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఉంటుంది. లేదా మనం హారిజాంటల్లో పెట్టుకుంటే మనకు హారిజాంటల్గా కనబడుతుంది. అదేవిధంగా 2 ఫైల్సే కాకుండా నేను 3వ ఫైల్ కూడా నేను ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దానికోసం నేను 3వది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. సో ఇప్పుడు విండోలోకి వెళ్ళి విండో లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ 3 ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకు ఎన్ని కావాలంటే అన్ని ఒకేసారి నేను నావిగేట్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూస్తే నేను 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోగానే నాకు 2 హారిజాంటల్, ఒక వర్టికల్ ట్యాబ్ అనేది ఆటోమేటిక్ క్రియేట్ అయిపోయింది. అంటే మనం ఇక్కడ లేఅవుట్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆ విధంగా బిహేవ్ చేస్తుంది ఇది. ఆ విధంగా విండో లేఅవుట్ అనేది మనం పెద్ద పెద్ద మోడల్స్ అసెంబ్లీ చేస్తున్నప్పుడు మనకు ఈజీగా నావిగేట్ చేసుకోవడానికి లేదా మల్టిపుల్ మోడల్స్ ఒకేసారి క్రియేట్ చేసేటప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవి ట్యాబ్స్ అన్ని మనకు సింగిల్గా కనబడాలంటే మళ్ళీ ఇక్కడ రీసెట్ లేఅవుట్ అనేది క్లిక్ చేయడం ద్వారా మనకు మొత్తం రీసెట్ అయిపోయి మనకు సింగిల్ విండోలో కనబడుతుంది. సో ఇక్కడ కనబడుతున్న దాన్ని ఈ సెలెక్షన్ ఫిల్టర్ అంటారు దీన్ని. ఈ సెలెక్షన్ ఫిల్టర్ ద్వారా ఏంటంటే మనం ఒక మోడల్లో మనం ఏదైనా పర్టికులర్గా సెలెక్ట్ చేసుకోవడానికి సెలెక్షన్ ఫిల్టర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అది ఎలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక బ్లాక్ క్రియేట్ చేస్తున్నాను. అలాగే నేను ఒక స్కెచ్ కూడా క్రియేట్ చేస్తాను. దానికోసం స్కెచ్ టూల్ తీసుకొని స్కెచ్ చేస్తున్నాను. ఒక 2-3 స్కెచెస్ క్రియేట్ చేసి మీకు చూపిస్తాను దాన్ని నేను. ఒక రెక్టాంగిల్ తీసుకొని అలాగే ఒక సర్కిల్, దీనికి డైమెన్షనింగ్ ఇస్తాను. అలాగే దీన్ని కొన్ని కన్స్ట్రైన్ చేస్తున్నాను దీన్ని. ఈ స్కెచ్లో చూస్తే మనకి ఇక్కడ డైమెన్షన్స్, జామెట్రికల్ కన్స్ట్రైన్స్, అలాగే కర్వ్స్, ఒక సాలిడ్ బాడీ కూడా ఉంది మనకి ఇందులో. ఇప్పుడు ఇందులో నుండి నేను ఓన్లీ డైమెన్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేసి వాటిని హైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నేను డైమెన్షన్ సెలెక్ట్ చేయాలంటే ఇండివిజువల్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా కాకుండా నాకు ఒక పెద్ద డ్రాయింగ్ ఉంది అనుకుంటున్నాను, అందులో కొన్ని వందల డైమెన్షన్స్ అనేటివి ఉంటాయి మనకు. సో అప్పుడు ఇలా ఒక్కొక్కటి సెలెక్ట్ చేయడం అనేది మనకు చాలా టైంతో కూడిన పని ఇదంతా. సో దానికోసం ఏం చేస్తామంటే జనరల్గా మనం కంట్రోల్-A క్లిక్ చేస్తాం. కంట్రోల్-A క్లిక్ చేయగానే ఏంటంటే మనకు డైమెన్షన్స్తో పాటు కర్వ్స్, మనకు సాలిడ్ బాడీస్ కూడా సెలెక్ట్ అవుతాయి అన్నమాట ఇట్లా. అలా కాకుండా మనం విండో డ్రాగ్ చేసి కూడా చేయవచ్చు. ఇలా చేసినా కూడా మనకు డైమెన్షన్స్ కాకుండా మిగతావి కూడా సెలెక్ట్ అవుతాయి. సో ఇలాంటి కేసులలో మనం ఏంటంటే ఓన్లీ డైమెన్షన్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలనుకుంటే మనకు డైమెన్షన్స్ అనే కాదు, మనకి ఏదైనా పర్టికులర్ కర్వ్స్ అయినా, సాలిడ్స్ అయినా, లేదా ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ అయినా సెలెక్ట్ చేసుకోవాలంటే
మనకు ఈ సెలెక్షన్ ఫిల్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ఏంటంటే ఇప్పుడు నేను ఒక డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ సెలెక్షన్ ఫిల్టర్లోకి వెళ్ళి నేను డైమెన్షన్ అని ఆప్షన్ పెట్టాను. సో ఈ విధంగా ఇప్పుడు నేను సెలెక్ట్ చేయగానే మొత్తం నాకు డైమెన్షన్స్ మాత్రమే సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు నేను కావాలంటే వీటిని హైడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఈ సెలెక్షన్ ఫిల్టర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకు డైమెన్షన్స్తో పాటు మల్టిపుల్గా కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఇందులో అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను డైమెన్షన్ సెలెక్ట్ చేసి దీంతోపాటు నేను జామెట్రికల్ కన్స్ట్రెంట్స్ కూడా సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం డైమెన్షన్స్తో పాటు మళ్ళీ ఇక్కడ నేను స్కెచ్ కన్స్ట్రెంట్స్ అని పెట్టాను. పెట్టి మళ్ళీ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇప్పుడు కన్స్ట్రెంట్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. సో ఈ విధంగా మల్టిపుల్గా కూడా మనం సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కండిషన్లో నేను ఓన్లీ లైన్ను సెలెక్ట్ చేసుకోవడానికి వీలు పడదు, ఎందుకంటే నేను ఇక్కడ ఫిల్టర్ అనేది కన్స్ట్రెంట్లో పెట్టుకున్నాను. సో అలాంటి టైంలో ఏం చేయాలంటే మనకి ఇక్కడ రీసెట్ ఫిల్టర్ అనే ఆప్షన్ కనబడుతుంది అనమాట. సో మన ఫిల్టర్స్ అన్నీ మళ్ళీ రీసెట్ చేయడానికి ఇక్కడ రీసెట్ ఫిల్టర్ ఉంటుంది, లేదా మనకి ఇక్కడ నో సెలెక్షన్ ఫిల్టర్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోవడం ద్వారా కూడా మనం సెలెక్షన్ నుండి బయటకు రావచ్చు. ఇప్పుడు నేను ఒక లైన్ మీద పెట్టగానే మనకు లైన్ అనేది కనబడుతుంది. ఆ విధంగా ఈ సెలెక్షన్ ఫిల్టర్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని స్నాప్ పాయింట్ అంటారు. ఈ స్నాప్ పాయింట్స్ ఉపయోగించి ఏంటంటే మనము డైమెన్షన్స్ అనేవి ఎగ్జాక్ట్ స్నాప్ టు స్నాప్, అంటే ఒక కార్నర్ నుంచి కార్నర్కి డైమెన్షనింగ్ ఇవ్వడము, లేదా ఒక స్నాప్ నుంచి ఇంకొక పాయింట్కి మనం కరెక్ట్గా ఆర్క్ కానీ లైన్ కానీ క్రియేయడానికి ఇవి ఉపయోగపడతాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్కి ఒక లైన్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. దానికోసం ఏంటంటే ఇక్కడ స్నాప్స్లో మనకు సర్కిల్ సెంటర్ అనేది ఇప్పుడు ఆఫ్లో ఉంది. సో నేను ఇప్పుడు సర్కిల్ సెంటర్ మీద పెడితే నాకు ఆ కరెక్ట్ సెంటర్ అనేది ఎక్కడ మనకు హైలైట్ అవ్వట్లేదు. దానికోసం ఏంటంటే నేను ఇక్కడ ఆర్క్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోగానే నాకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఆర్క్ పైన పెట్టగానే దాని యొక్క స్నాప్ పాయింట్ అనేది మనకు వస్తుందన్నమాట. సో ఆ విధంగా ఈ స్నాప్ పాయింట్ తీసుకొని అలాగే ఈ లైన్ యొక్క సెంటర్ పాయింట్, సో దానికోసం మిడ్ పాయింట్ తీసుకొని ఇప్పుడు ఈ లైన్ పైన పెట్టగానే మనకు ఒక స్నాప్ పాయింట్ అనేది మిడ్ పాయింట్ అనేది వస్తుంది, మనకు మిడ్ పాయింట్ స్నాప్. సో ఈ విధంగా మనము ఈ స్నాప్ పాయింట్స్ ఉపయోగించి మనకు డైమెన్షన్స్ అయినా ఆర్క్స్ అయినా ఎగ్జాక్ట్గా మనం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో డిఫాల్ట్ సెట్టింగ్స్ అనేటివి అలాగే ఉంచుకోండి ఇవి. అలాగే వీటిని మోడల్ వ్యూ టూల్స్ అంటారు, వీటిని మోడల్ వ్యూ టూల్స్ అని. సో ఇప్పుడు మనము జూమ్ చేయాలంటే ఇక్కడ ఉన్న జూమ్ టూల్ తీసుకొని ఎగ్జాక్ట్ ఈ పాయింట్ని మనం జూమ్ చేయొచ్చు డ్రాగ్ చేయడం ద్వారా. సో అలాగే ఇక్కడ ఉన్న ఫిట్ బటన్ క్లిక్ చేస్తే మనకు మొత్తం డ్రాయింగ్ అనేది మనకు ఈ విండోలో ఫిట్ అవుతుంది. సో ఇప్పుడు మన ఈ జూమ్ టూల్ని మళ్ళీ డియాక్టివేట్ చేయాలంటే జూమ్ పైన క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన కనబడుతుందని ప్యాన్ అంటారు దీన్ని. ఈ ప్యాన్ ద్వారా ఏంటంటే మనము మన గ్రాఫిక్ విండో అనేది మనం ఎటు కావాలంటే మూవ్ చేసుకోవచ్చు మన డ్రాయింగ్స్. అలాగే ఇక్కడ పక్కన కనబడుతున్న రొటేట్ ద్వారా మన వ్యూ అనేది ఎటు కావాలంటే రొటేట్ చేసుకోవచ్చు. అలాగే ఇవి ఓరియంట్ వ్యూస్ అనేటివి ఉంటాయి ఇక్కడ. సో ఏంటంటే ఇది మనకు టాప్ వ్యూలో కావాలంటే టాప్ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్ మనకు టాప్లోకి మారిపోతుంది. అలాగే ఫ్రంట్, లెఫ్ట్, రైట్, ఈ విధంగా మనకి ఏ వ్యూలో కావాలంటే ఆ వ్యూలో పెట్టుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఏంటంటే మనకు ఒక సాలిడ్ మోడల్ అనేది మనకి ఏ విధంగా కనబడాలనేది ఈ ఆప్షన్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మోడల్ తీసుకుంటే మనకు ఈ సాలిడ్ మోడల్ అనేది మనకు విత్ ఎడ్జెస్తో ఉందన్నమాట ఇక్కడ ఆప్షన్ అనేది. సో దాన్ని షేడెడ్లో పెట్టుకుంటే ఏంటంటే నాకు ఎడ్జెస్ అన్నీ హైడ్ అయిపోతాయి. అదేవిధంగా మా వైర్ ఫ్రేమ్లో కూడా మార్చుకోవచ్చు మనము. వైర్ ఫ్రేమ్ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఒకటేమో డిమ్ ఎడ్జెస్ ఉంటుంది, ఇంకోటి హిడెన్, ఇంకోటి స్టాటిక్. ఈ విధంగా మనకు ఎలా కావాలంటే మా వ్యూ అనేది మనకు ఆ విధంగా పెట్టుకోవచ్చు మోడల్ యొక్క వ్యూ. అలాగే ఇక్కడ షో హైడ్ అనే ఒక ఉంటుంది టూల్. ఇదేంటంటే మనకు మన డిస్ప్లే వ్యూలో ఉన్న ఏవైతే మనం హైడ్ చేయాలనుకుంటున్నామో షో చేసుకోవాలనుకుంటున్నామో ఇక్కడ ఉన్న ఆప్షన్ ద్వారా మనము మార్చుకోవచ్చు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షో హైడ్ క్లిక్ చేసి ఇందులో ఉన్న డైమెన్షన్స్ అన్ని హైడ్ చేయాలనుకోండి. నేను స్కెచ్ డైమెన్షన్స్ మీద హైడ్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఉన్న డైమెన్షన్స్ అన్ని హైడ్ అయిపోతాయి. మళ్ళీ మనకు కనబడాలంటే ప్లస్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న టూల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ డ్రాప్ డౌన్ ద్వారా మళ్ళీ మనం కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవచ్చు లేదా తీసేయచ్చు. అలాగే ఇక్కడ ఒక మెనూ బార్ కనబడుతుంది మనకి, ఇది టాప్ బార్డర్ బార్లోనే.
ఈ మెనూ బార్లో ఏంటంటే మనకు ఎన్ఎక్స్లో ఇప్పుడు మనం ఏదైతే మోడలింగ్లో ఉన్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మోడలింగ్లో మనకి ప్రతి టూల్ అనేది ఇందులో మనకు డిస్ప్లే అవుతుంది. ఇందులో ఇది కూడా మనకు ఇక్కడ అప్లికేషన్ ఓరియంటెడ్గా మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మెనూలో ఇన్సర్ట్లోకి వెళ్తే మనకు ఈ మోడలింగ్ సంబంధించిన టూల్స్ అనేటివి మనకి ఇందులో కనబడతాయి. అదేవిధంగా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ డ్రాఫ్టింగ్లోకి వెళ్ళాను అనుకోండి. డ్రాఫ్టింగ్లోకి వెళ్ళగానే ఆ డ్రాఫ్టింగ్ సంబంధించిన టూల్స్ అనేటివి మళ్ళీ ఇందులో మారిపోతాయి. సో ఏంటంటే ఇది అప్లికేషన్ బేస్గా మనకి మెనూ అనేది మారుతూ ఉంటుంది, ఇన్సర్ట్ మెనూ అనేది. అలాగే మనకి ఇక్కడ కమాండ్ ఫైండర్ అనేది ఒకటి ఉంటుంది. కమాండ్ ఫైండర్ వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా ఒక టూల్ గురించి మనకు తెలియదు అనుకోండి, ఆ టూల్ అనేది మనం ఇక్కడ సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ మెజర్ టూల్ ఉంది కదా, ఈ మెజర్ టూల్ తీసేసి, సో నాకు మెజర్ టూల్ అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నప్పుడు. దానికోసం నేను ఏంటంటే ఇప్పుడు ఈ డైమెన్షన్ అనేది అసలు ఈ బ్లాక్ యొక్క విడ్త్ అనేది ఎంత ఉందో నాకు తెలియదు కాబట్టి దాన్ని తెలుసుకోవాలంటే ఆ టూల్ అనేది నన్ను వెతుక్కోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం ఏంటంటే కమాండ్ ఫైండర్లోకి వెళ్ళి నేను మెజర్ అని కొడతాను. మెజర్ అని కొట్టగానే మెజర్కి సంబంధించిన మొత్తం పాసిబిలిటీ టూల్స్ ఏమేమి ఉంటాయో ఆ టూల్స్ అన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనకు కమాండ్ ఫైండర్లో. ఈ విధంగా మనకు మెజర్ సంబంధించిన టూల్స్ అనేవి ఇక్కడ మొత్తం డిస్ప్లే అవుతాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెజర్ పైన నేను మౌస్ పెట్టగానే మనకు ఆ మెజర్ టూల్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది మనకు డైరెక్ట్ ట్యాబ్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. సో ఆ విధంగా నేను మెజర్ టూల్ అనేది ఇక్కడ నుండి పిక్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఏ టూల్ కావాలన్నా ఆ టూల్ని మనం ఇక్కడ నుంచి లోడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రతిసారి ఈ టూల్ను వాడాలనుకున్నాను అనుకోండి, ఆ టూల్ అనేది నాకు ఎక్కడ కావాలో ఏ ట్యాబ్లో కావాలో ఆ ట్యాబ్లో కూడా నేను డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. దానికోసం ఏంటంటే మెజర్లోకి వెళ్ళి ఇక్కడున్న డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. యాడ్ టు రిబ్బన్ బారా, లేదంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్లో యాడ్ చేసుకోవాలా, లేదా టాప్ బార్డర్ బార్లోనా, లేదా బాటమ్ లెఫ్ట్ రైట్ ఎలా ఎక్కడైనా మనం యాడ్ చేసుకోవచ్చు దీన్ని. దానికోసం ఏంటంటే నేను రిబ్బన్ బార్లో కరెంట్ ట్యాబ్లో యాడ్ చేసుకోవాలా లేదా హోమ్ ట్యాబ్ ఎక్కడైనా మనం సెలెక్ట్ చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. నేను హోమ్లో పెట్టాను. సో ఏంటంటే ఇప్పుడు హోమ్లో పెట్టగానే హోమ్లో ఆటోమేటిక్గా మెజర్ టూల్ అనేది యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనము కమాండ్ ఫైండర్ని ఉపయోగించి మనకు తెలియని టూల్స్ అనేవి ఇక్కడ నుండి మనం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ టూల్ అనేది మనకు బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే నేను ఈ బ్లాక్ని ఇటువైపు కూడా మిర్రర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ మిర్రర్ చేయడానికి నాకు మిర్రర్ టూల్ అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి నేను మళ్ళీ కమాండ్ ఫైండర్లోకి వెళ్ళి మిర్రర్ అని ఎంటర్ చేసి ఓకే కొట్టగానే మిర్రర్కి సంబంధించిన టూల్స్ అన్నీ మనకి ఇక్కడ కనబడతాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిర్రర్ చేద్దాం అనుకుంటాం కాబట్టి మిర్రర్ ఫీచర్ను మీద మనకు మౌస్ పెట్టగానే మిర్రర్ ఫీచర్ అనేది ఎక్కడుందో మనకు డైరెక్ట్ డిస్ప్లే అయిపోతుంది. లేదా మనం డైరెక్ట్ ఇక్కడ నుండి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిర్రర్ ఫీచర్ సెలెక్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ని ఈ ప్లేన్కి మిర్రర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆటోమేటిక్గా నాకు మిర్రర్ అనేది ఇలా అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు తెలియని టూల్స్ అనేటివి మొత్తం ఈ కమాండ్ ఫైండర్ ద్వారా మనం వెతికి డైరెక్ట్ అక్కడ నుంచి మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కమాండ్ ఫైండర్ అనేది మనం రిపీటెడ్గా అదే టూల్స్ని వాడుతున్నామంటే మనకు కావాల్సిన ప్లేస్లో మనం వాటిని యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని ఏంటంటే నేను టాప్ బార్డర్ బార్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి యాడ్ టు టాప్ బార్డర్ బార్ అని సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇక్కడ టూల్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం నేను కావాలనుకున్నప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుంచి నేను సెలెక్ట్ చేసుకొని దాన్ని నేను మిర్రర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నాకు. సో ఈ విధంగా మనకు తెలియని టూల్స్ అనేవి మనకి ఇక్కడ నుంచి డైరెక్ట్ వెతుక్కోవడానికి మనకి కమాండ్ ఫైండర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. బిగినర్స్కి ఏంటంటే ఇది చాలా మంచి ఉపయోగపడే టూల్ ఇది. అలాగే ఇక్కడ ఒక పైన యారో మార్క్ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇక్కడ రిబ్బన్ అనేది కనబడుతుంది కదా, ఇది అనేది మనకు హైడ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇప్పుడు మనకు స్క్రీన్ అనేది చిన్న స్క్రీన్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ అనేది బాగా పనిచేస్తుంది. అయితే బిగినర్స్కి ఏంటంటే మనం ఆ టూల్స్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయో మనకు తెలియదు కాబట్టి ఈ ఆప్షన్ వాడకపోవడం ఉత్తమం. ఇది ఏంటంటే మనం ప్రతి టూల్ గురించి తెలుసుకుంటూ దాని పేరేంటి అది ఎలా వాడాలో మనకు తెలియాలంటే దాని గురించి మొత్తం డీటెయిల్ అనేది మనకు కనబడాలి కాబట్టి ఇది అనేది మనం హైడ్ చేయొద్దు ఇది. అలాగే ఇక్కడ కనబడుతుందని ఇది ఫుల్ స్క్రీన్ అంటారు దీన్ని. క్లిక్ చేసి ఏంటంటే మనకు పైన కనబడుతున్న క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది మనకు హైడ్ అయిపోతుంది. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో రిసోర్స్ బార్ కూడా మనకు ఒక ట్యాబ్ రూపంలో ఇక్కడ వస్తుంది అనమాట ఇది. సో ఇక్కడ నుంచి కూడా మనం డైరెక్ట్ నావిగేట్ చేసుకోవచ్చు రిసోర్స్ బార్ని. దీన్ని రిసోర్స్ బార్ అంటారు దీన్ని.
ఈ రిసోర్స్ బార్లో ఏంటంటే మనకు అప్లికేషన్ నావిగేటర్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అసెంబ్లీ నావిగేటర్ క్లిక్ చేయగానే అసెంబ్లీలో ఉన్న పార్ట్స్ అన్నీ ఇక్కడ లోడ్ అవుతాయి. సో ఇది ఏంటంటే అసెంబ్లీ కాదు కాబట్టి నాకు అసెంబ్లీలో ఒక సింగిల్ మోడల్ మాత్రమే కనబడుతుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ అసెంబ్లీలోకి వచ్చి నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉన్నాయి కాబట్టి అసెంబ్లీలోకి రాగానే నాకు ఆ అసెంబ్లీలో ఉన్న మొత్తం పార్ట్స్ అన్నీ నాకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి మొత్తము. సో ఇక్కడ నుంచి నేను నావిగేట్ చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కన్స్ట్రెయిన్ నావిగేటర్ అని ఉంటుంది. ఇది ఏంటంటే మన ఈ అసెంబ్లీస్ అనేటి మొత్తం ఎట్లా కన్స్ట్రెయిన్ చేసామనేది మనకు మొత్తం కన్స్ట్రెయిన్స్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇది ఓన్లీ అసెంబ్లీలోనే ఎక్కువ ఉపయోగపడుతుంది మనకి ఇది. అలాగే దాని కింద పార్ట్ నావిగేటర్ అని ఉంటుంది. ఈ పార్ట్ నావిగేటర్ ఏంటంటే మనం ఒక క్రియేట్ చేసిన మోడల్ యొక్క నావిగేషన్ అనేది మొత్తం పార్ట్ నావిగేషన్ అనేది మనకి ఇందులో కనబడుతుంది. అంటే ఇప్పుడు ఈ పార్ట్ క్రియేట్ చేసినప్పుడు మనం సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఏమేం చేసాము, ఫస్ట్ ఏంటంటే డేటమ్ కోఆర్డినేట్, తర్వాత బ్లాక్, ఆ తర్వాత మళ్ళీ ఒక 2 స్కెచ్లు క్రియేట్ చేశాను. అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనకి పార్ట్ నావిగేటర్లో కనబడతాయి. సో దాన్ని ఇప్పుడు మన స్కెచ్ను మాడిఫై చేయాలంటే డైరెక్ట్ దీనిపైన రైట్ క్లిక్ చేసి మనం ఇక్కడ నుంచి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలాగే దాని కింద మనకు వెబ్ బ్రౌజర్ కనబడుతుంది, ఆల్రెడీ మీకు చెప్పాను. అలాగే ఇక్కడ ఉన్న టూల్స్ కాకుండా మనకు కావాల్సిన టూల్స్ కూడా మనం ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేస్తే రిసోర్స్ బార్ పైన మనకి ఇక్కడ కనబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హిస్టరీ అనేది పెట్టుకున్నాను. హిస్టరీ అంటే ఏంటంటే మనం గతంలో చేసిన మోడల్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ అంటే టైం టు టైం మనకు కనబడతాయి. ఈరోజు చేసినవి 3 వీక్స్ వేగో ఇలా అనమాట. సో అలా కాకుండా మనం ఏదైనా కొత్త ఆపరేషన్ మనం కొత్త అప్లికేషన్లకు వెళ్ళగానే ఆ అప్లికేషన్ సంబంధించిన టూల్స్ కూడా మనకి ఇక్కడ లోడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళాను అనుకోండి. సో ఆటోమేటిక్గా మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన పైలట్ కూడా మనకి ఇక్కడ నావిగేటర్ కూడా లోడ్ అయిపోయింది మనకు. ఇక్కడ చూస్తే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ నావిగేటర్ కూడా మనకు లోడ్ అవుతుంది. సో ఏంటంటే అప్లికేషన్ పరంగా కూడా మనకి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి ఇవి. లేదు అంటే మళ్ళీ మనం అప్లికేషన్లోకి వెళ్ళి మోడల్లోకి వెళ్ళగానే అవి హైడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అలాగే ఇక్కడ పైన కనబడుతున్న మెనూ బార్లో మనకు డిఫాల్ట్ మెనూ ట్యాబ్స్ కాకుండా మనకు నచ్చిన విధంగా కూడా మన కొత్త అంటే మనకు నచ్చిన కస్టమైజ్డ్ ట్యాబ్ కూడా మనం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ నా పేరుతో ఒకటి క్రియేట్ చేశాను ట్యాబ్ అనేది. సో ఏంటంటే నాకు నచ్చిన విధంగా నా వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలనేది నాకు నచ్చిన విధంగా నేను పెట్టుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే మనం ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడైనా రైట్ క్లిక్ చేసి కస్టమైజ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్ ఐకాన్ అనేది కనబడుతుంది ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ నుంచి నేను ట్యాబ్ యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా ఆల్రెడీ ఉన్న ట్యాబ్స్లోనే నేను కొత్తగా ఏదైనా టూల్ నాకు నచ్చిన టూల్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఆల్ కమాండ్స్లో నుంచి కూడా నేను యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను టాప్ అని క్లిక్ చేశాను అంటే ఏంటంటే ఇది టాప్ వ్యూ. ఈ టూల్ అనేది నేను తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవాలనుకోండి, డైరెక్ట్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు నేను. సో ఈ విధంగా ఏంటంటే మనం హైలీ కస్టమైజబుల్ అనమాట ఇది. అంటే మనకు నచ్చిన విధంగా ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు టాప్ అనేది నేను ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా నాకు ఎక్కడ కావాలంటే ఏ టూల్ కావాలంటే ఆ టూల్ నేను సెర్చ్ చేసి ఆ టూల్ని తీసుకొని నాకు నచ్చిన ప్లేస్లలో నేను పెట్టుకోవచ్చు ఇక్కడ. అలాగే మనం కొత్త ట్యాబ్ క్రియేట్ చేయాలంటే మనకి ఇక్కడ ట్యాబ్స్లోకి వెళ్ళి ఇక్కడ నుండి న్యూ అని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా డైరెక్ట్ క్లిక్ చేసి నా ట్యాబ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకొని నాకు అవకాశం ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకోగానే నాకు ఒక ఎంటీ రిబ్బన్ అనేది ఓపెన్ అవుతుంది, ఇక్కడ నాకు క్రియేట్ అవుతుంది. సో అందులోకి వెళ్ళి నేను కమాండ్స్ ఇక్కడ న్యూ ఐటమ్స్ అని ఉంటుంది. ఆ న్యూ ఐటమ్స్లోకి వెళ్ళి నాకు కావాల్సిన గ్రూప్స్ ఒక గ్రూప్ యాడ్ చేశాను, తర్వాత ఒక డ్రాప్ డౌన్ మెనూ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశాక మనం ఆల్ కమాండ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన ఇప్పుడు నేను స్కెచ్ ఒకటి, అలాగే నేను ఒక ఎక్స్ట్రూడ్ టూల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను దీంట్లో. అలాగే ఎక్స్ట్రూడ్, సో దీన్ని తీసుకెళ్ళి నేను డ్రాప్ డౌన్లో పెట్టుకుంటాను. అలాగే ఒక రివాల్వ్, ఈ విధంగా మనకు కావాల్సిన ఏవంటే అవి పెట్టుకోవచ్చు ఇందులో. అలాగే ఒక డైమెన్షను, మీకు ఎగ్జాంపుల్స్ కోసం కొన్ని చూపిస్తున్నాను నేను. ఫ్రంట్ వ్యూ. సో ఈ విధంగా మనం కావాల్సిన టూల్స్ అనేటివి మనకు రెగ్యులర్గా మనం ఏవేవి వాడతామో సపరేట్ ట్యాబ్లో పెట్టుకోవచ్చు దాన్ని. ఆ ట్యాబ్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అంతా నేను సేవ్ చేసుకోవాలంటే నాకు ఇక్కడ రిసోర్స్ బార్లో నాకు ఇక్కడ రోల్స్ అనేది ఒక ఆప్షన్ కనబడుతుంది. డిఫాల్ట్గా ఏంటంటే డిఫాల్ట్ ప్రీసెట్ రోల్స్ అనేవి ఉంటాయి, వీటిని రోల్స్ అంటారు. రోల్ అంటే ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ అడ్వాన్స్ దాంట్లో మొత్తం అడ్వాన్స్కు సంబంధించిన టూల్స్ అనేవి ఇందులో ఉంటాయి. అలాగే క్యామ్కి సంబంధించినవి క్యామ్ అడ్వాన్స్డ్, అలాగే రోల్స్ ఎసెన్షియల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా నాకు సంబంధించిన సపరేట్ కావాలంటే నేను ఒక కొత్త రోల్ క్రియేట్ చేయాలి. దానికోసం ఏంటంటే ఇందులో రైట్ క్లిక్ చేస్తే న్యూ యూజర్ రోల్ అని ఉంటుంది. ఇక్కడ మనకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు, ఎన్ఎక్స్ క్యామ్ అని. తర్వాత ఓకే క్లిక్ చేయగానే ఒక యూజర్ రోల్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఏదేంటంటే నాకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలనేది నేను ఇక్కడ సెట్ చేసి పెట్టుకున్నాను దాన్ని. సో దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి అప్లై క్లిక్ చేయగానే ఈ రోల్ అనేది అప్లై అయిపోతుంది, సేవ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం ఏంటంటే నేను ఎన్ఎక్స్ ఓపెన్ చేసి నేను డైరెక్ట్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాంటెంట్లోకి వెళ్ళి రోల్ అడ్వాన్స్ సెలెక్ట్ చేయగానే మొత్తం రోల్స్ డిఫాల్ట్ రోల్స్ ఏ ఉంటాయో అవి లోడ్ అయిపోతాయి. లేదు ఇప్పుడు నాకు కావాల్సిన రోల్ కావాలంటే నేను మళ్ళీ యూజర్లోకి వెళ్ళి ఎన్ఎక్స్ క్యామ్ సెలెక్ట్ చేసుకోవాలి, నాకు సంబంధించిన టూల్స్ అనేవి ఇట్లా వస్తాయి అనమాట. సో నా వర్క్ అయిపోయాక నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తాను. నెక్స్ట్ ఒక మల్టిపుల్గా వేరే వాళ్ళు వాడే వాళ్ళు ఉంటే ఎవరికి నచ్చిన రూల్స్ అనేవి వాళ్ళు వాడుకోవచ్చు అనమాట ఇక్కడ పెట్టుకొని. ఈ విధంగా మనకు కొత్త కొత్త రూల్స్ అనేవి అన్నీ ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆల్రెడీ మనం ఇక్కడ క్రియేట్ చేసిన ట్యాబ్స్ అనేవి మనం డిలీట్ చేయాలనుకోండి. దానికోసం ఏంటంటే మళ్ళీ రైట్ క్లిక్ చేసి కస్టమైజ్లోకి వెళ్తే మనకి ఇక్కడ ట్యాబ్స్లోకి వెళ్ళగానే మనకు ఆల్రెడీ డిఫాల్ట్ ట్యాబ్స్తో పాటు కస్టమ్ ట్యాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఎన్ఎక్స్ క్యామ్, శ్రీనాథ్ ఇలాంటివి అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసి హైడ్ కూడా చేసుకోవచ్చు, లేదా కంప్లీట్గా డిలీట్ చేయాలంటే సెలెక్ట్ చేసి డిలీట్ అని క్లిక్ చేస్తే మనకు ఆ ట్యాబ్ అనేది డిలీట్ అయిపోయింది ఇక్కడ నుండి. బట్ రోల్స్లో మాత్రం అది ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు నేను కాంటెంట్ అడ్వాన్స్ రోల్స్లోకి వెళ్ళగానే మళ్ళీ అది యాడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. శ్రీనాథ్ అని యాడ్ అయిపోయింది మళ్ళీ. సో కంప్లీట్గా నేను మొత్తం దీన్ని తీసేయాలనుకుంటే వెళ్ళి మళ్ళీ రోల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేయగానే మనకి డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిలీట్ చేసి ఏంటంటే కంప్లీట్ మళ్ళీ డిఫాల్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇది. అలాగే మళ్ళీ రైట్ క్లిక్ చేసి కస్టమైజ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఐకాన్స్ టూల్ టిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇదేంటంటే మనకు ఈ ఐకాన్స్ అనేవి మనకు ఎలా కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిబ్బన్ బార్ అనేది నాకు నార్మల్గా ఉంది, ఇలా కాకుండా నాకు కాస్త పెద్దగా కనబడాలంటే ఇక్కడ లార్జ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఈ ఐకాన్ సైజెస్ అనేది మనకు మారిపోతుంది, పెద్దగా కనబడుతుంది. లేదు చిన్నగా పెట్టుకోవాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. అలాగే మనకి బార్డర్ బార్స్ అనేటివి కూడా మనకు అన్నీ మార్చుకోవచ్చు. అంటే టాప్ బార్డర్ బార్ ఎలా ఉండాలి, ఈ స్లిమ్ రిబ్బన్ అనేది మనకు ఎక్స్ట్రీమ్ చిన్నగా ఉండడానికి లేదా పెద్దగా ఉండడానికి మనకు ఆప్షన్ ఉంటుంది మనకు. అలాగే రైట్ లెఫ్ట్ ఇవన్నీ మనం పెద్దగా చేసుకోవచ్చు, ఈ విధంగా మార్చుకోవచ్చు అనమాట మనము. లేదా ఇప్పుడు ఆల్రెడీ క్రియేట్ చేసిన ఇవన్నీ తీసేయాలంటే మనము రైట్ క్లిక్ చేసి మళ్ళీ కస్టమైజ్లోకి వెళ్ళి ఈ టూల్ని తీసుకొచ్చి మనం ఈ గ్రాఫిక్ విండోలోకి డ్రాగ్ చేసి వదిలే కానీ అది క్లోజ్ అయిపోతుంది. సో ఆ విధంగా మనకు అవసరం లేదనుకుంటే ఆ టూల్స్ మళ్ళీ అన్లోడ్ కూడా చేసేయచ్చు. చివరిగా మౌస్ యూజేజ్ గురించి చెప్తాను. ఈ మౌస్ అనేది మనము లెఫ్ట్ మౌస్ బటన్ అనేది మనం మ్యాక్సిమం క్లిక్ చేయడానికి వాడతాము. క్లిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ని సెలెక్ట్ చేయాలంటే మనం లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేస్తాము. అలాగే మిడిల్ మౌస్ బటన్ అనేది మనకు రొటేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే వీల్ ఉంటుంది కదా, సెంటర్ వీల్ అనేది, ఆ సెంటర్ వీల్తోని మనం రొటేట్ చేయడానికి ఉపయోగిస్తాం దాన్ని. అలాగే మనకు లెఫ్ట్ మౌస్ బటన్ ఉంది కదా, దాది కాంటెక్స్ట్ బేస్డ్గా పనిచేస్తుంది అన్నమాట. కాంటెక్స్ట్ బేస్డ్గా అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్క్ ఉంది, ఈ ఆర్క్ నేను డబుల్ క్లిక్ చేయగానే దీనిపైన రైట్ క్లిక్ చేస్తే ఈ లైన్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ లైన్ను నేను రిఫరెన్స్గా కన్వర్ట్ చేయాలా, లేదా కాన్స్టెంట్ లెంత్ అనేది ఇవ్వాలా, లేదంటే ఇక్కడ ఒక డైమెన్షన్ ఇవ్వాలా అనేది ఆ కాంటెక్స్ట్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట ఇక్కడ ఈ మెనూ అనేది. అదే కొన్ని ఒక సాలిడ్ మోడల్ మీద పెట్టాను అనుకోండి, రైట్ క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఆప్షన్స్ అనేవి ఆటోమేటిక్ మారిపోతాయి. సో ఇప్పుడు దీని మీద సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేయగానే మళ్ళీ దానికి సంబంధించిన మెనూ అనేది డిఫరెంట్గా వస్తుంది. అదే ఒక కర్వ్ మీద పెట్టి రైట్ క్లిక్ చేస్తే దానికి సంబంధించినవి డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. అలాగే మనకి ఇక్కడ నావిగేటర్లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసామనుకోండి,
మళ్ళీ మనకి ఇక్కడ డిఫరెంట్గా వస్తుంది. అంటే మనం వాడే టూల్ని బట్టి, మనం వాడే అప్లికేషన్ బట్టి, లేదా మన కాంటాక్ట్స్ని బట్టి అనేది ఈ రైట్ క్లిక్ అనేది మనకు బిహేవ్ చేస్తూ ఉంటుంది అది. అలాగే ఇప్పుడు దీన్ని జూమ్ చేయాలంటే మిడిల్ మౌస్ బటన్ వీల్ అనేది మనము ఫ్రంట్కు బ్యాక్ రొటేట్ చేయడం ద్వారా జూమ్ చేయడానికి ఉంటుంది. లేదా పర్టికులర్గా నేను జూమ్ అనేది డ్రాగ్ చేయాలనుకోండి, మిడిల్ మౌస్ బటన్ అలాగే లెఫ్ట్ మౌస్ బటన్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే మిడిల్ మౌస్ బటన్ ప్లస్ రైట్ మౌస్ బటన్ రెండు ఒకేసారి ప్రెస్ చేసి మనం మౌస్ కదిలిపితే మనకు ప్యాన్ టూల్ అనేది వస్తుంది. మౌస్ అనే కాకుండా మనకు కీబోర్డ్ షార్ట్ కట్స్తో కూడా వాడచ్చు. ఎలా అంటే ఇప్పుడు మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి షిఫ్ట్ పట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మనకు ప్యాన్ టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. అదే షిఫ్ట్ వదిలేసి మనము కంట్రోల్ పట్టుకున్నాం అనుకోండి, మనకు జూమ్ టూల్ అనేది వస్తుంది. ఇది ఈ కింద కనబడుతుంది దాన్ని క్యూ స్టాటస్ లైన్ అంటారు దీన్ని. ఈ లైన్ ఏంటంటే మనం చేసే వర్క్ యొక్క ప్రోగ్రెస్ను బట్టి మనకి ఇక్కడ మనకు కామెంట్స్ డైలాగ్స్ అనేవి మారుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక స్కెచ్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను. దానికోసం ఏంటంటే నేను స్కెచ్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ నాకు ఒక ఆప్షన్ ఇస్తుంది అనమాట. అంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ టు ఇన్ఫర్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏంటంటే ముందు స్కెచ్ క్రియేట్ చేయాలంటే మీరు ఒక ప్లేన్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది అనమాట. నేను ఇక్కడ డిఫాల్ట్ ప్లేన్ పెట్టి ఓకే క్లిక్ చేయగానే ఇప్పుడు నేను ఒక లైన్ క్రియేట్ చేద్దాం అనుకుంటాను. మళ్ళీ లైన్ సెలెక్ట్ చేసుకోగానే నాకు ఇక్కడ ఆప్షన్ ఇస్తుంది అనమాట. అంటే ఏంటంటే సెలెక్ట్ ద ఫస్ట్ పాయింట్ అంటుంది. అంటే ఫస్ట్ ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సెలెక్ట్ చేసుకోగానే మళ్ళీ సెకండ్ ద సెలెక్ట్ పాయింట్. అంటే ఏంటంటే మనము ఒక లైన్ క్రియేట్ చేయడానికి మనకు అది ఏంటంటే హింట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది అనమాట. ఎలా చేస్తే లైన్ కంప్లీట్ అవుతుంది అనేది. తర్వాత దీనికి డైమెన్షన్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైమెన్షన్ సెలెక్ట్ చేసుకోగానే నాకు సెలెక్ట్ ద ఫస్ట్ ఆబ్జెక్ట్ టు ర్యాపిడ్ డైమెన్షన్ అంటుంది అనమాట. సో నేను ఈ లైన్కి డైమెన్షన్ ఇద్దాం అనుకుంటున్నాను. తర్వాత ఏం చెప్తుందంటే స్పెసిఫై ద ఆరిజిన్ పాయింట్ ఆర్ డ్రాగ్ ద లీడర్ అని ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా పెట్టండి, లీడర్ని లాగి తీసుకెళ్ళి అక్కడ మీకు డైమెన్షన్ అనేది క్రియేట్ అవుతుందని చెప్తుంది. సో సెలెక్ట్ చేసుకోగానే ఇక డైమెన్షన్ మీరు ఎడిట్ చేయండి, లేదా డబుల్ క్లిక్ చేస్తే ఓకే అవుతుందని చెప్తుంది అనమాట. సో దీన్ని 100గా మార్చి ఓకే క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు ఈ స్టాటస్ క్యూ లైన్ ఆప్షన్తో మనం బిగినర్ మోడ్లో ఉన్నప్పుడు ఈ స్టాటస్ క్యూ లైన్ ఉపయోగించి మనము ఈజీగా స్కెచెస్ కానీ మోడల్స్ కానీ క్రియేట్ చేసుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. అదే ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ కూడా చూపిస్తుంది చూడండి. ఇక్కడ స్కెచెస్ నీడ్ 2 కన్స్ట్రెంట్స్. అంటే ఈ స్కెచ్ కంప్లీట్ కావడానికి ఇంకొక 2 కన్స్ట్రెంట్స్ అనేది రిమైనింగ్ అని చెప్తుంది. అంటే ఈ పొజిషన్ అనేది సెంటర్ నుండి ఎక్కడ ఉంటుంది అనేది కూడా మనకు దానికి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనకు అక్కడ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఒక డైమెన్షన్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఆటోమేటిక్ ఇది మారిపోతుంది అనమాట. అంటే ఇంకొక కన్స్ట్రెంట్ చేయాల్సి ఉంటుంది అనేది మనకి ఇక్కడ మనకు స్టాటస్ అనేది చెప్తూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే స్టాటస్ లైన్ ఉపయోగించి మనము మన స్కెచెస్ కానీ మన మోడల్స్ కానీ క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూజర్ ఇంటర్ఫేస్ గురించి కంప్లీట్గా కవర్ చేయడానికి ట్రై చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను మ్యాక్సిమం వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.